ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజైన కుడారై ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ వాల్మీకి నగర్ రామాలయంలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ దేవరకోట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 గంగాళాలతో పాయసాన్ని స్వామివారికి నైవేద్యించారు. ఇక ఉదయం నుండే ఆలయాలకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వెనకటి కాలంలో సుందరబాబు పెరమాళ్లకు ఈమె మొక్కుకుంటుంది. ఎప్పుడైతే నేను భగవంతుడిని పెళ్లి చేసుకుంటానో అప్పుడు సుందరబాబు పెరమాళ్లకు మొక్కు చేస్తానని చెప్పి 108 కష్టాల లోపల నివేదన చేస్తానని చెప్పి మొక్కుకుంటుంది. తర్వాత 29వ రోజే ఆమె పెళ్లి చేసుకొని వెళ్తుంది. తర్వాత కొంతకాలానికి భగవద్ రామానుజులు ఈ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ 108 కాండాల లోపల ఈ పాయసాన్ని తయారు చేసి 27వ రోజు మరి సుందరబాబు పెరమాళ్లకు సమర్పించడం జరిగింది. ఆ ప్రకారంగానే మనకు ఉన్నటువంటి విల్లిపుత్తారు లోపల శ్రీరంగ క్షేత్రం లోపల అంతటా కూడా ఇది మహా ఉత్సవంగా జరుగుతూ ఉన్నది. ఈ ప్రకారంగా ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు. ఇక్కడ రోజు పారాయణాలు జరుగుతున్నాయి, కాలక్షేపం జరుగుతున్నది, గురుపావి పఠనం జరుగుతున్నది, సేవాకాలం జరుగుతున్నది. ఈ విధంగా మరి ఇక్కడ ఈ ఆలయం అనేటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం చాలా మహోన్నతంగా ప్రకాశిస్తున్నది. అయితే వెనకటి కాలంలో